శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 18వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇలాగే జరగబోతుంది. వీరితో గొడవలు జరుగుతాయి, తస్మాత్ జాగ్రత్త. ఎవరితో గొడవలు జరుగుతాయో, ఏం జరగబోతుందో, మీనరాశి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మితిమీరిన దయ మీ యొక్క పని పాడు చేస్తుంది. కార్యాలయంలో మరికొన్ని పనులు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ సామర్థ్యానికి మించి పని చేయొద్దు. ఆరోగ్యం క్షీణిస్తుంది. బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఇంటి విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవద్దు. చాలా గొప్ప రోజు. శ్రామిక ప్రజలు కష్టపడాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒక యాత్ర మీకు విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా సేల్స్ రంగంలో పనిచేసే వారికి మంచి రోజుగా ఉంది. వైద్యులు తమ రోగుల పట్ల కలిగే కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇంజనీరింగ్ లో పనిచేసే వ్యక్తులు సెలవు తీసుకుంటే మంచిది. అకౌంటెంట్స్ కు పనిలో జాప్యం ఉంటుంది. అనుచరుల మధ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి రోజు. కానీ వారు ఆచరణాత్మకంగా పని చేస్తారని వారి పాదాలను నేలపై ఉండేలా చూసుకోండి. గాలిలో ఎటువంటి కోటలు కట్టొద్దు. తగినంత నగదు ప్రవాహంతో మంచి రోజుగా ప్రారంభమవుతుంది. వ్యాపారంలో శ్రద్ధ వహించండి, లేదంటే సమస్యలు తప్పవు. నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కావున వ్యాపారం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండొచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలుండొచ్చు. ప్రేమలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థిక లాభాలు వస్తాయి. కానీ సాయంత్రం సమయం చాలా విలువైంది. మీరు పొదుపు చేయలేకపోతారు. డబ్బును. ఆరోగ్యం బాగుంటుంది. మిశ్రమమైన రోజు అవుతుంది. పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని నిశ్చింతగా గమనించండి. అవసరం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న విషయానికి వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. కావున జాగ్రత్త. గొడవలకు దూరంగా ఉండండి. ఒంటరి వ్యక్తులకు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొన్ని బయట మూలాల నుంచి వచ్చే ఆదాయం కారణంగా బలంగా మారొచ్చు. వ్యాపారంలో జరుగుతున్న వాటిపై దృష్టి కేంద్రీకరించండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులపై ఆధారపడకుండా వారి సామర్థ్యాలు విశ్వసించాలి. కాలక్రమేణా చేసిన పని కూడా సరైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మీ ప్రభావాన్ని అర్థం చేసుకోండి. అలాగే సరైన దిశలో ప్రయాణించండి. ఆహాన్ని నియంత్రించండి. మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అది పని ప్రాంతంలో కొన్ని కొత్త పనులు విస్తరించబడతాయి. దంపతులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్త. ఈ రాశి వాళ్లు కొంతమందికి కండరాల నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి యొక్క ఫిర్యాదు ఉండొచ్చు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్తగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరికైనా ఏదైనా వాగ్దానాన్ని చాలా ఆలోచనాత్మకంగా ఇవ్వండి. స్నేహితులు ఒకరు మీకోసం పెట్టుబడి సంబంధిత ప్లాన్ ని అందించొచ్చు. ఆన్లైన్ లో పనిచేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్స్ పొందవచ్చు. భావోద్వేగాలు నియంత్రించుకోండి. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించండి. గొడవలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.